అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. నిర్గమకాండం 23:25 వచనం. ఎక్సోడస్ చాప్టర్ 23 verse 25. I will take away sickness from among you. దేవుడైన ప్రభు చెప్పిన వాగ్దానాల్లో కొన్ని కండిషనల్గా ఉన్నాయి. ఆ కండిషనల్ ఏంటంటే, నువ్వు నా మాట శ్రద్ధగా విని నేను చెప్పిన రీతిగా నువ్వు నడుచుకున్నట్లయితే నేను నీ మధ్యకి వచ్చి నీవు తినే ఆహారమును నీ పానీయమును నేను దీవిస్తాను, అంతేకాకుండా నీ మధ్య ఉన్న రోగమును తొలగిస్తాను అన్నాడు. ఇక్కడ ఆహారము పానీయము చెప్పి నీ మధ్య ఉన్న రోగాన్ని తీసేస్తాన్నాడు. ఆయన మాటలు మనం శ్రద్ధగా విని ఆయన వాక్యానికి లోబడినట్లయితే, దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడినప్పుడు దేవుని సన్నిధి మన మధ్యలోకి రావడమే కాకుండా మనం తినే ఆహారాన్ని, మనం తాగే పానీయాన్ని కూడా ఆయన దీవిస్తా అంట. ఆయన దీవించినప్పుడు ఖచ్చితంగా మన మధ్యలో రోగం తీసివేయబడుతుంది. అందుకంటున్నాడు, నీవు తినే ఆహారమును నీవు తాగు పానీయమును నేను దీవిస్తాను, నీ మధ్యనున్న రోగమును నేను తొలగిస్తాను. రోగానికి ఆహారానికి ఏదో లింక్ ఉన్నట్టుంది కదా. అవును, ఈ రోజుల్లో మనం తినే ఆహారము జంక్ ఫుడ్ వల్ల ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారని డాక్టర్స్, వైద్యులు, శాస్త్ర పరిశోధనలు, మరి సర్వేలు, రీసెర్చ్లు అన్నీ కూడా చెప్తున్నాయి. ఏమనంటే జంక్ ఫుడ్ తినడం వల్ల చాలా అనారోగ్యాలు వస్తున్నాయండి. కానీ ఎవరు ఆగుతున్నారు? ఎవరో కొద్దిమంది మాత్రమే కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు. కానీ మిగిలిన వారందరూ అన్కంట్రోల్డ్గా వాటిని తీసుకుంటూ ఉన్నారు. నోటికి నాలుగు రుచిగా అనిపిస్తాయి, కానీ అది దేహంలోనికి వెళ్ళిన తర్వాత అది కీడు కలిగిస్తుంది, అనారోగ్యం పాలు చేస్తుంది. అది లివర్కు మంచిది కాదు, కిడ్నీలకు మంచిది కాదు, అంతేకాకుండా రక్తనాళాలకు మంచిది కాదని తెలిసినప్పటికీ దానినే మాటిమాటికి సేవిస్తూ దాన్నే ఆహారంగా తీసుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు. ఒకప్పుడంటే ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు, నాలెడ్జ్, జ్ఞానం ఉండేది కాదు, వీటి గురించిన అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీవేర్, ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రజలకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ పాటించే మనసు లేదు. ఇఫ్ యూ డోంట్ మేకప్ అవర్ మైండ్ టు ఫాలో వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దెన్ వీ విల్ నెవర్ హ్యావ్ అ గుడ్ హెల్త్. కాబట్టి దేవుడైన ప్రభు చెప్తున్నాడు, నీ ఆహారము పానీయం నేను దీవిస్తాను, నీవు నా కట్టలను అనుసరించి నేను చెప్పిన రీతిలో నడుచుకోవడానికి ఇష్టపడి దేవుని చిత్త ప్రకారంగా బ్రతకాలను నువ్వు డిసైడ్ అయితే నువ్వు తినే ఆహారం దీవిస్తాను, నువ్వు తాగే పానీయాన్ని దీవిస్తాడు. మరి ఎలాంటి ఆహారం తినాలో కూడా ప్రభు చెప్పాడు. 104వ కీర్తన 14వ వచనంలో, మరి పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు, నరుల అంటే నరులైన నరజాతి మానవులైన మనందరి యొక్క ఉపయోగమునకు ఆయన కూర మొక్కలను మొలిపిస్తున్నాడట. నరుల ఉపయోగమునకు కూర మొక్కలను మొలిపించే దేవుడు. నరుల ఉపయోగం కొరకట. అంటే మనకు ఉపయోగం దానిలో ఉందా? ఎస్. ఆయన అందుకే మొలిపిస్తున్నాడా? అవును. దేవుడైన ప్రభు సెలవిచ్చిన మాట, మీరు ఆరోగ్యకరమైన వాటిని భుజించండి, శ్రేష్టమైన వాటిని తీసుకోండి, పనికి మాలిన ఫుడ్ తినొద్దనే అన్నాడు ప్రభు. ఏది మనకు హానికరమో, ఏది మన దేహానికి మంచిది కాదో, ఏది పిల్లల దేహానికి మంచిది కాదో వాటిని అవాయిడ్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి మనం. అంతేకాకుండా భోజనం చేసే ముందు ప్రార్థన చేసుకుని చేయమని 14వ కీర్తన 1-2 వచనాలు, అలాగే 53వ కీర్తన 1-2-3-4 వచనాల్లో అంటాడు, ప్రార్థన చేయకుండా ఆహారం మింగువార్లారా అంటాడు. అంటే ప్రార్థన చేయకుండా భోజనం చేయడం మంచిది కదా. అంటే ఎవరైనా ఒక గ్లాస్తో నీళ్ళు ఇస్తే ఏం చెప్తాం మనం? థ్యాంక్స్ అండి అంటాం. ఆ నీళ్ళను మనం సృష్టించావా? లేదు. దేవుడు సృష్టించిన నీటిలో ఒక వ్యక్తికి ఒక కప్ ఆఫ్ వాటర్ మనం ఇచ్చినప్పుడు అతను థ్యాంక్స్ చెప్తున్నాడు. అలాగే సృష్టికర్త దేవుడు ఎన్ని క్యానల్స్ ఆఫ్ వాటర్ మనకి ఇచ్చాడు, ఎంత వాటర్ మనం వాడుతున్నాం, మరి ఆ దేవునికి థ్యాంక్స్ చెప్పొద్దా? ఆహారం మన చేతికి వచ్చిన తర్వాత అది ప్లేట్లో నోట్లోకి వెళ్ళాలన్నా కూడా దేవుని సహాయం కావాలట. లేదంటే ఆరోగ్యం బాగాలేకపోతే ఎలా తినగలం చెప్పండి? దేవుని సహాయం, దేవుని కృప, దేవుని కనికరం మన మీద ఉంటేనే మనం అన్ని విధాలుగా బాగుంటాం. కనుక దేవుణ్ణి పక్కన పెట్టి ధనఘనతలను చూసుకుని, పేరు ప్రఖ్యాతలను చూసి, కండబలాన్ని చూసుకుని నష్టపోయిన వారు ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో. కనుక ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విందాం, ఆయన కట్టడలు అనుసరిద్దాం. అవన్నీ మన మేలు కోసం వేయబడ్డాయి. ఆయన శాసనంలో, ఆయన కట్టడలు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా మన మేలు కొరకే, మన జీవితాలు బాగుండడానికి. మన మేలు కోరి ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను పాటించి దేవుని నామాన్ని ఘనపరిచే వారిగా ఉందాం. కుటుంబంగా కూర్చున్నప్పుడు మీ పిల్లలందరినీ, డిన్నర్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, కుటుంబంలో అందరూ కలిసి ఒకే డైనింగ్ టేబుల్ దగ్గర ప్రార్థన చేసుకుని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి భోజనం చేయండి. ఎక్కువ సమయం తీసుకున్నాకల్లా కొన్ని నిమిషాల్లోనే మీరు ప్రార్థన ముగించి మీ ఆహారం తీసుకోవచ్చు. ఇది అలవాటు చేయడం వల్ల పిల్లలు కూడా చక్కగా ప్రార్థన చేయడం అలవరుచుకుంటారు. వారు ఎక్కడికి వెళ్ళినా, ఇటువంటి ఆహారం వారు ముందుకు వచ్చినా మొదట దేవునికి థ్యాంక్స్ చెప్తారు, స్తుతిస్తారు. యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు అనేకులకు పంచే ముందు ఆయన రొట్టెలను పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరచి
వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి అపొస్తలుడైన పౌలు కూడా రొట్టెను పైకెత్తి స్తుతించి దాన్ని విరిచి తీసుకున్నట్టు మనం చూస్తున్నాం. పాత నిబంధనలను, క్రొత్త నిబంధనలను ప్రార్థనలు చేసి ఆహారం తీసుకున్నారు. దేవునికి థ్యాంక్స్ చెప్పడం, దేవుని స్తుతించి మనం ఆహారం తీసుకోవచ్చు. అయితే ప్రోటీన్ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్పాల, వాటిని తీసుకోవచ్చు, అలాగే లీఫీ గ్రీన్స్ కూడా తీసుకోవచ్చు. రెండు మనిషి దేహానికి అవసరమైనవే. ప్రార్థించుకొని దేవుని స్తుతించి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ మధ్య నుండి ఆయన రోగంను తొలగిస్తా అని చెప్పాడు కదా, ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ఇప్పటికీ అనారోగ్యం పాలై ఉంటే దిగులు పడి కృంగిపోయి గతంలో అలా చేశాను, గతంలో అలా తినని బాధపడడం ఆపి ఈ రోగం నుండి ఎలా బయటపడాలో దేవుని సహాయం అడగండి, ప్రార్థించండి. ఆయన మీ మధ్యకి వచ్చి మీరు తినే ఆహారమును పానీయమును దీవించి మీ మధ్య ఉన్న రోగమును ఆయన తొలగించి మిమ్మల్ని స్వస్థపరచునుగాక. చిన్న కీర్తన పాడుకుందాం పిల్లరా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే స్తోత్రమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే స్తోత్రమయ్యా. నన్ను స్వస్థపరచవే స్తోత్రమయ్యా, మమ్ము స్వస్థపరచవే స్తోత్రమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. నిర్గమకాండం 23:25 నీ మధ్యనున్న రోగం నేను తొలగిస్తాను. ఐ విల్ టేక్ అవే ద సిక్నెస్ ఫ్రమ్ అమాంగ్ యూ. మీ మధ్యలో, మీ కుటుంబంలో, మీ ఇంట్లో, మీ ప్రజల మధ్యలో ఉన్న వ్యాధులు, రోగాలు, వైరస్లు ఎన్నో ఉండొచ్చు. వాటిని ప్రభు తొలగిస్తాను అన్నప్పుడు ఆయన వాక్యం శ్రద్ధగా విందాం, ఆయన మాటకు లోబడదాం, దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడదాం. మీ మధ్య ఉన్న ప్రతి రోగమును ప్రభు తొలగించి మీకు మంచి ఆరోగ్యమును యేసు నామములో ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ వాక్యానికి లోబడి నీ వాక్యమును శ్రద్ధగా విని మా మేలు కొరకు మీరు ఇచ్చిన కట్టడలు మేము అనుసరించడానికి ఇష్టపడినప్పుడు, నీ చిత్తానికి లోబడినప్పుడు ప్రభు మేము ప్రార్థించుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆహారం తీసుకుంటున్నప్పుడు మీరు మా మధ్యకు వచ్చి మా ఆహారమును పానీయమును దీవించి మా మధ్య ఉన్న ప్రతి రోగమును తొలగిస్తా అన్నారు. ఈరోజు ఎవరైతే అనారోగ్యంతో బలహీనత ఉన్నారో నీ ప్రజల మధ్యలో ఉన్న ప్రతి రోగం అది తీసివేయబడునుగాక, స్వస్థత కలుగునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి ప్రభు. వ్యర్థమైనటువంటి హానికరమైన ఆహారాలు తీసుకోకుండా మరి ఆరోగ్యకరమైన శ్రేష్టమైన ఆహారం తీసుకున్నట్టుకు మాకు బుద్ధిని, జ్ఞానమును, వివేకము దయచేయండి. ఒక డిసిప్లైన్ లైఫ్ మా అందరికి దయచేసి మీ నామాన్ని గణపరచుకోమని, మంచి ఆరోగ్యములతో నీ సేవలో, నీ పరిచయంలో నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇర్మియా 1:8 నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యాజ్ యు ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా దేవునితో నడిచే జీవితం, ప్రార్థించే జీవితాన్ని ప్రభు యేసు నామములో మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ లాంగ్ లైఫ్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి
హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న లేఖనాలు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు. అలా జీవిస్తే మీ కుటుంబాలు కలిసి ఉంటాయి, ఆనందంగా మీరు జీవిస్తారు. సో మీకు దేవుడిచ్చిన వాగ్దానము, మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితనే. మీరు ఫలించి అభివృద్ధి పొందే రోజు వచ్చునుగాక. ఒకవేళ గర్భఫలం లేకుండా ఉంటే యేసుక్రీస్తు నామములో మీకు ఫలము దేవుడు దయచేయునుగాక. పిల్లలు కలిగి ఉంటే మీరు మీ పిల్లలు కూడా వర్ధిల్లుదురుగాక. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.